నమస్తే. అంతరార్థానికి స్వాగతం. ఒకరికి ₹1,00,00,000, 10 మందికి ఒక్కొక్కళ్ళకు ₹1,00,00,000 చొప్పున 10 కోట్లు. అట్లా 1,00,00,000 మందికి ₹1,00,00,000 అంటే 1,00,00,000 కోట్లు, 100 లక్షల కోట్లు. 100 లక్షల కోట్లు అంటే ఎంత? మన తెలంగాణ స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తీసుకుంటే అది 18 లక్షల కోట్లు అంటున్నారు. దానికి 5 రెట్లు అన్నమాట, 5 రెట్ల కంటే ఎక్కువ. రేవంత్ రెడ్డి గారు 1,00,00,000 మంది మహిళలను తెలంగాణలో కోటీశ్వరులు చేసేదాకా నిద్రపోను అని అంటున్నారు. కొందరు విమర్శించేవాళ్ళు ₹1,00,00,000 చొప్పున ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాష్ట్ర స్థూల ఉత్పత్తి కంటే అది 5 రెట్లు ఎక్కువ కదా, ఆయన డబ్బులు ఇస్తామని అనడం లేదు వాళ్లకు. మన న్యాయంగా ఆయన ఏం చెప్పారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది పెద్ద మొత్తంగా మనకు కనిపించినప్పటికీ వారు ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు, పరిశ్రమలు వగైరా నిర్వహించి తద్వారా ఆర్జించి ఒక్కొక్కళ్ళు కోటీశ్వరులు అవుతారు అని అంటున్నారు. కనుక అట్లా ఎవరు ₹1,00,00,000 ఖజానా నుంచి ఇస్తారని దాని అర్థం కాదు. ఈ స్పష్టీకరణ తర్వాత చెప్పాల్సింది ఏంటంటే, ఇది నిజంగా కూడా అంత పెద్ద మొత్తంగా కనిపిస్తున్నది. మంచి ఆశయం ఉండడం మంచిదే, డ్రీమ్ బిగ్ అంటారు. ఎక్కువగా వృద్ధులోకి రావాలని కలలు కరణలు తప్పులేదు. అయితే అవి ఆచరణ యోగ్యం అవుతాయా కావా అనేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది. అట్లా పెరగాలి, పెరుగుతుంది, కృషించాలి, అవసరం. అయితే ఇక్కడ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక సంఘాలు గ్రామ ప్రాంతాల్లో ఉన్నాయి, పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళంతా కలిపి 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అది 1,00,00,000 సభ్యులు, 1,00,00,000 మంది సభ్యులు అయ్యేటట్టుగా చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు 6,23,000 సంఘాలు. వాటిలో నేను గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండు కలిపి చెప్తున్నాను. 67 లక్షల మంది ఉంటే మహిళలు, వారి సంఖ్య 1,00,00,000 మంది మహిళలు సభ్యులుగా చేరి కోటీశ్వరులు కావాలని ఆశిస్తున్నారు. బాగుంది ఆశయం. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది స్వయం సహాయక సంఘాల సభ్యులు. స్వయం సహాయక సంఘాల గురించి చెప్పాలి. ప్రభుత్వము లేదా ప్రభుత్వ సంస్థలు, ఇది నాబార్డుకు సంబంధించినటువంటి ప్రయోగం, చేసిన అనేక పథకాల్లో అత్యుత్తమమైంది అని నేను అనలేను, కానీ ఒక మంచి పథకంలాగా అనిపించింది. 1992లో బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి గాను గ్రామ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు ఒక 15 నుంచి 20 దాకా సమూహాలుగా ఏర్పడి కొంత పొదుపు చేసుకొని, ఆ పొదుపు ఆధారంగా బ్యాంకు రుణాలు అందజేసి, బ్యాంక్ నుంచి అందినటువంటి వనరులు వారి పొదుపు కలిపి అత్యవసర పనులకు ఆ సభ్యులకు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించి రుణాలు అందించి అభివృద్ధి చేయడానికి కోసం ఏర్పాటైంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చర్చించి ఎవరికి అవసరము అనేది ఆలోచించి, ఇంకా వనరులు పెంపొందించడానికి కార్యకలాపాలు ముందుకు పోతున్న కొద్దీ, వారి పొదుపులు పెరుగుతున్న కొద్దీ బ్యాంకుల నుండి రుణాలు అందించేటువంటి పథకం ఇది. వారు 100కి 100 పాళ్ళు తిరిగి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. ఇది చాలా సఫలమైనటువంటి ప్రయోగం. దీనివల్ల మీరు దేనికోసం రుణం కావాలి, మీరు ఏం చేస్తారు, ఇది వినిమయానిక, ఫలానా పనిక అని ఏ రకమైన ప్రశ్నలు అడగకుండా వారి అత్యవసరమైనటువంటి కార్యకలాపాలు ఏదైతే అవి, లేదంటే హాస్పిటల్ కావాల్సినటువంటివి ఏమైనా, లేదా బడిలో ఫీజులు కట్టాల్సిన అయినా, లేదా ఏదైనా వ్యాపకం తీసుకుందాం అనుకున్నా, లేదా భర్త వ్యవసాయానికైనా, దేనికైనా ప్రశ్నలు అడగకుండా డబ్బులు సమకూర్చేటువంటి ఒక గొప్ప పథకం. అది బాగా నడుస్తుంటే ప్రభుత్వం దాంట్లో ప్రవేశించి సబ్సిడీలు వగైరా అందజేస్తామని ఆశలు పెట్టి దాని గమనాన్ని మరోవైపు తిప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే
వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఎంత రుణాలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే దానికి బదులుగా పైనుంచి ఈ పథకాన్ని తీసుకోండి, లేదా ఈ సబ్సిడీ సొమ్మును అందుకోండి. ప్రభుత్వం సహాయం అందించడంలో తప్పులేదు, ఖచ్చితంగా సహాయం అందించాలి. ఆ సహాయం అందించేటువంటి పద్ధతి సబ్సిడీలే కానివ్వండి, మార్జిన్ మనీయే కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఈ స్వయం సహాయక సంఘాల మూల సూత్రాలకు విరుద్ధంగా ఉండకుండా చూడాలి. అట్లా అవసరమైన వారికి రుణాలుగా కాకుండా డబ్బులు సమకూరుతూనే అందరూ సమానంగా అవసరం ఉన్నా లేకున్నా పంచుకోవడం. ఎంత వడ్డీకి ఇవ్వాలనేది వారికి వారే నిర్ణయించుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారో మనకు తెలియదు. దీన్ని ఒక సక్రమంగా నడుస్తున్నటువంటి పథకాన్ని కొంత ప్రభుత్వం అత్యుత్సాహంతో అంత సక్రమంగా నడవకుండా చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక స్థితిగతులు మహిళలవి మారిపోయినాయా? అంత గొప్పగా ఏమీ మారిపోయే వీలు లేదు. ఎందుకంటే మన ఉత్పత్తి విధానం ఎట్లా ఉంది, తర్వాత పెద్ద పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, అవి చేసేటువంటి ఉత్పత్తులు, చిన్న పెట్టుబడులతో స్వయం సహాయక సంఘాలు చేసేటువంటి ఉత్పత్తులు, వాటికి పోటీ, ఈ ఘర్షణలో బాగా మనం ఆలోచిస్తే దారిద్ర్య రేఖకు దిగువ నుండి గణనీయమైన సంఖ్యలో పైకి వచ్చి ఉండకపోవచ్చుగాక, కానీ మహిళలు గళం విప్పేటట్టు అయింది. వాళ్ళు ఒక సంఘటితపడి తమ సంఘటిత శక్తిని చూపించేటట్టుగా మహిళా స్వయం సహాయ సంఘాలు అంటే సామాజిక మార్పు. ఈ సామాజిక మార్పు ఆర్థిక మార్పుకు దోహదపరుస్తోంది. ఆర్థిక మార్పు వల్ల ఆర్థిక సంబంధాలు మెరుగుపడడం వల్ల పేదల వైపు ఉంటూ అభివృద్ధికి అవకాశం ఉంది. దానికి ఒక ప్రాతిపదికగా మహిళలను ఏకం చేసి వారి సమస్యలను వారు చర్చించుకునేటట్టుగా, పరిష్కారాలు చూసుకునేటట్టుగా చేయగలిగింది ఈ స్వయం సహాయక సంఘాల ఉద్యమం. కానీ మనం ముందుగా అనుకున్నట్టు ఈ ప్రభుత్వ అత్యుత్సాహంతో, ప్రభుత్వ చొరవ అని నేను అనడం లేదు, ప్రభుత్వం కల్పించుకోవడం అనవసరంగా వల్ల నీరుగారిపోయే ప్రమాదం ఏర్పడిందేమో. ప్రభుత్వ చొరవ అవసరము ఏ మేరకు అనేది ఆలోచించాలి. కనుక ఇప్పుడు చేయాల్సింది, ఈ లక్ష్యం బాగానే ఉంది, 1 కోటి మంది కోటీశ్వరులు రావడం ఎవరైనా ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఒక్కసారి స్వయం సహాయక సంఘాలు నాబార్డు ఎట్లా ఏర్పాటు చేసింది, లక్ష్యాలు ఏంటి, ప్రాతిపదిక ఏంటి, ఏ పద్ధతిని ముందుకు పోవాలనేటువంటి ఆలోచన జరిగింది. ఆ పద్ధతిలో ఇప్పుడు జరుగుతుందా, జరిగుంటే ఏమై ఉండేది, జరిగినందుకు వచ్చిన నష్టాలేంటి, లేదా దానిలో వచ్చిన మార్పుల కారణంగా లాభాలే జరుగుతున్నాయా, అది కూడా నిర్ధారించండి. అందుకోసం ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, లొసుగులు ఉన్నాయా అనేటువంటి ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుదో పట్టిస్తున్నామా అని ఆత్మ పరిశీలన ప్రభుత్వాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి అది చేసుకున్నట్టయితే ఈ గొప్ప ఉద్యమం, ఇదొక ఉద్యమం, స్వయం సహాయక సంఘాల ఉద్యమం, మహిళల ఉద్యమం పటిష్టపరచడానికి వీలవుతుంది. కనుక ఈ ఛానల్ ద్వారా నేను అభ్యర్థించేది, ఒకసారి అధ్యయనం, మూల సూత్రాల ఆధారంగా, నాబార్డు 1992లో చెప్పినటువంటి సూత్రాల ఆధారంగా నడుస్తుందా, నడవడం లేదా, నడిచి ఉంటే ఎట్లా ఉండే అనేది దయచేసి పరిశీలించండి, అధ్యయనం చేయండి, తప్పులుంటే సవరించుకోండి. వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలాన మీరు నా వెను తట్టి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు ఇంకా తరచుగా అందింప నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. మీరు ధన్యవాదాలు.